నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల గురించి వివరాలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా నుంచి మన విలేకరి ఎల్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శాసనసభ ఎన్నికల్లో జిల్లా నుంచి గెలిచిన అభ్యర్థుల వివరాలు తెలియజేస్తారా? మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 శాసనసభ నియోజకవర్గాలకు గాను 3 కూడా కాంగ్రెస్ పార్టీ విజయ కేతన విషయం చెప్పుకోవచ్చు. మంచిర్యాల నియోజకవర్గంలో మొత్తం 2,74,807 ఓట్లుండగా అందులో 1,90,057 ఓట్లు పోలైనాయి. అందులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ బరిలో దిగిన కొక్రాల ప్రేమసాగరరావుకు 1,05,945 ఓట్లు రాగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి రఘునాథ్ కు 39,529 ఓట్లు పోలయ్యాయి. మూడో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావుకు 37,989 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి కొక్రాల ప్రేమసాగరరావు తన సమీప బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రఘునాథ్ పై 66,116 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా బెల్లంపల్లి రిజర్వ్డ్ స్థానంలో మొత్తం 1,73,335 ఓట్లుండగా అక్కడ 1,40,732 ఓట్లు పోలవడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి గడ్డం వినోద్ కు 82,217 ఓట్లు పోలవగా, రెండో స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చెన్నయ్యకు 45,339 ఓట్లు పోలవగా, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి అమరాజుల శ్రీదేవికి 3,812 ఓట్లు పోలవగా, మొదటి స్థానంలో నిలిచినటువంటి గడ్డం వినోద్ తన సమీప అభ్యర్థి దుర్గం చెన్నయ్యపై 36,878 ఓట్లతో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 3వ నియోజకవర్గం అంటే చెన్నూరు, అది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ కూడా 1,88,283 ఓట్లుండగా 1,50,566 ఓట్లు పోలవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామికి 87,541 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు 50,026 ఓట్లు రావడం జరిగింది. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి దుర్గం అశోక్ కు 3,291 ఓట్లు రావడం జరిగింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై 37,515 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాల వల్ల జిల్లాలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారండి? కొత్తగా కొలువుజూరినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమల్లో భాగంగా డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా 2 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో రాజీవ్ ఆరోగ్యశ్రీ, అదేవిధంగా మహాలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి 10 లక్షల మేర ఆర్థిక సాయం అందించేందుకు, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. 5 లక్షలకు ఉన్నటువంటి దానిని 10 లక్షల వరకు పెంచడం జరిగింది. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో ఉంటున్న మహిళలందరికీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ల ద్వారా ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో బస్సులకు మనం చూసినట్లయితే పల్లె వెలుగు 92 బస్సులు, ఎక్స్ప్రెస్ 22 బస్సుల ద్వారా 114 బస్సుల ద్వారా మంచిర్యాల జిల్లాలో 40,000 మంది ప్రయాణికులకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి అయితే ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. సింగరేణిలో ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఏంటి? డిసెంబర్ 27న సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కార్మిక సంఘం కోసం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలోని 3 ఏరియాల్లో మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి రీజియన్లలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ అధికారులు చేపడుతున్నారు. అందులో భాగంగా మందమర్రి ఏరియాలో 11 చోట్ల పోలింగ్ సౌకర్యం, శ్రీరాంపూర్ ఏరియాలో 15 చోట్ల, బెల్లంపల్లి ఏరియాలో 5 చోట్ల పోలింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. డిసెంబర్ 27న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కార్మికులకు పోలింగ్ జరుగుతూ ఉంటుంది. సాయంత్రం 7 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇందులో భాగంగా మందమర్రి ఏరియాలో 4,876 మంది కార్మికులు, శ్రీరాంపూర్ లో 9,124 మంది కార్మికులు, బెల్లంపల్లిలో 985 మంది కార్మికులు ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలేంటి? జిల్లాలో 1,57,000 ఎకరాల్లో వరిని సాగు చేయగా 2,20,000 మేర మెట్రిక్ టన్నుల మేర వరి ధాన్యం కొనుగోలు జరుగుతుందని చెప్పేసి అధికారులు అంచనాలు వేస్తున్నారు. మొత్తం కొనుగోలు కేంద్రాలు 265 ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికీ 120 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 5,700 మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి కొనుగోలు చేయడం జరిగింది. వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో చలికాలం ఏ విధంగా ఉందండి? జిల్లాలో రాత్రి వేళల్లో 10 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా పగటి వేళలో 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత